విద్యార్థులు నవభారత నిర్మాతలు. అందుకే వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. కానీ మన రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు మాత్రం ఆ సోయి లేకుండా పోతుంది. సంక్షేమ హాస్టళ్ల నుంచి జేఎన్టీయూ మెడికల్ కాలేజీల హాస్టళ్ల దాకా సమస్యల కుప్పగా మారిన రేవంత్ సర్కార్కు సోయి లేకుండా పోతుంది. మౌలిక సదుపాయాల సంగతి సరే, కనీసం నాణ్యమైన ఆహారం కూడా ఇవ్వలేకపోతుంది. దీంతో హాస్టళ్లలో, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. సర్కార్కు సోయి లేకపోవడం, అధికారుల అలసత్వం, అవినీతే ఇందుకు కారణం. తప్పు ఎవరిదైనా కల్తీ ఆహారాలతో మూల్యం చెల్లిస్తున్నది మాత్రం అమాయక విద్యార్థులే. నాణ్యమైన ఆహారం కోసం బడి పిల్లల నుంచి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల దాకా రోడెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి. సర్కార్ నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనంగా మారింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మెస్ మెయింటెనెన్స్ మరీ అధ్వానంగా మారింది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు 3న కలుషిత ఆహారం తినడం వల్ల 16 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు, కడుపు నొప్పి భరించలేక విద్యార్థినులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా పిల్లల అరుపులతో దద్దరిల్లిపోయింది. విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు ఇంత జరిగినా మెస్ నిర్వాహకుల తీరు మారలేదు. తెల్లారే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ రిపీట్ అయింది. మరోసారి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈజీబీబీ పెంచవెల్లో గత 3-4 రోజులుగా మరి కంటామినేటెడ్ వాటర్ ఫుడ్లో ఉన్నటువంటి పురుగులు రావడం వల్ల మరి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఇంత జరిగి మొదటి రోజు జరిగింది, మళ్ళీ ఈరోజు తిరిగి నిన్న రాత్రి నుంచి తిరిగి అదే సమస్య పునరావృతమైంది. మళ్ళీ అధికారులు ఇక్కడికి వచ్చిపోయినారు. మరి అధికారులు వచ్చిపోయిన తర్వాత కూడా తిరిగి సమస్య పునరావృతమైందంటే మరి ఇది ఎవరి నిర్లక్ష్యము, మరి దీనికి బాధ్యులు ఎవరు, వీరిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ సంఘటన జరిగిన ఈ ప్రదేశానికి ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక మంత్రులు కానీ వారే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కాబట్టి వారు కూడా వచ్చి చూస్తారని చెప్పి మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆశించినారు. కానీ ఆ మేరకు మరి వారు కూడా ఇక్కడ రాలేదనే విషయం ఇందాక మన సోదరులు చెప్తా ఉన్నారు. ఏదైతే వారం 10 రోజులుగా వాళ్ళకు వస్తున్న రైస్లో పురుగులు వస్తూ ఉన్నాయని చెప్పి ఇందాక హాస్పిటల్లో ఒక పాప చెప్తా ఉన్నాతో, మరి ఆ సప్లయర్ ఎవరు, వారందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. ఎంతోమంది బాధ్యతతో తమ పిల్లలను ప్రభుత్వం మీద నమ్మకంతో ఇక్కడ ఉన్న స్కూల్స్లో చేర్పిస్తారు. మరి ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని వమ్ము చేసే దిశగా ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఈజీ
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు తిండి గోస తప్పట్లేదు. కోస్గిలోని నాచారం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పురుగుల అన్నం తినాల్సి వస్తుందంటూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. పాఠశాల నిర్వాహకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. దీంతో అధికారులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక హైదరాబాద్ జేఎన్టీయు తెలంగాణ చదువుల కీర్తి పతాక. అలాంటి చోట కూడా మెస్ నిర్వహణ అత్యంత చెత్తగా సాగుతుంది. జూలై 16న జరిగిన ఘటనే దీనికి సాక్ష్యం. జేఎన్టీయు బాయ్స్ హాస్టల్లో పిల్లులు ఎలికల స్వైర విహారం చేస్తున్నాయి. పిల్లులైతే ఏకంగా వంటగదిలోనే కాపురం పెట్టేసిన పరిస్థితి. వండిన వంటల్లో మూతులు పెడుతున్నాయి. స్టూడెంట్స్ కోసం సిద్ధం చేసిన పదార్థాలను పిల్లులు తినేస్తున్నాయి. అలాంటి ఆహారాన్ని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు వసతి గృహ నిర్వాహకులు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికీ పరిస్థితి మారలేదన్నదే విద్యార్థుల నుంచి వస్తున్న సమాచారం. ఇక గత నెల సంగారెడ్డి జేఎన్టీయు కాలేజీ క్యాంటీన్లో ఎలుక కలకలం సృష్టించింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయు ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టలేదు. అందులో ఎలుక పడింది. దీన్ని మెస్ నిర్వాహకులు పట్టించుకోలేదు. అదే చట్నీని విద్యార్థులకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. అయితే చట్నీలో ఎలుక ఈదుతుండడాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తప్పుదిద్దుకోవాల్సిన కాలేజీ యాజమాన్యం అది మరిచి దౌర్జన్యానికి దిగింది. ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. అసలేం జరగలేదన్నట్టు బుకాయించింది. చట్నీలో ఎలుక పడలేదని కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ చెప్పుకొచ్చారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని కవరింగ్ చేసుకున్నారు. అంతేకాదు ఏకంగా విద్యార్థులపైనే నెపం మోపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు. అయితే చట్నీలో ఎలుక ఈదులాడిన వీడియో నెట్లో వైరల్ కావడంతో అటు కాలేజ్ యాజమాన్యం ఇటు సర్కార్ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.
ఇక గత నెలలోనే మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కూడా సేమ్ సీన్. తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంలో దొడ్డుక్మ పెట్టారు. అది తిన్న 20 మంది విద్యార్థులు ఒక్కొక్కరిగా వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులకు అత్యవసర చికిత్స చేయించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ వసతి గృహాల్లో మెస్ల నిర్వహణలో పెద్దగా మార్పేమీ రాలేదు. విద్యాశాఖ పట్టింపు లేనితనం, సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వరసి మెస్ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అసలు వసతి గృహాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? విద్యార్థులకు సౌకర్యాల సంగతేంటి? వారికి పెడుతున్న తిండి నాణ్యంగా ఉందా లేదా? అసలు వంటగదిలో పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా అన్న విషయాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు రాష్ట్ర సర్కార్. ఇదే అదనుగా నాణ్యతలోని ఆహారం వడ్డిస్తున్నారు మెస్ నిర్వాహకులు. అవి తిని విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ కండ్లు తెరవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. బంగ్లాదేశ్లో తీవ్రమైన సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. బంగ్లాదేశ్లోని పరిస్థితుల కారణంగా షేక్ హసీనా తాను భారత్కు వస్తానని సమాచారం ఇచ్చారని, అయితే అందుకు తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని చెప్పారు. సోమవారం షేక్ హసీనా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నట్లు జయశంకర్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిన విషయాలను కూడా జయశంకర్ ప్రస్తావించారు. Have been exceptionally close for many decades over many governments. The agitation at this stage coalesced around a one-point agenda, that is that the Prime Minister Sheikh Hasina should step down. On 4th August, events took a very serious turn. Attacks on the police, including police stations and government installations, intensified even as overall levels of violence greatly escalated. Properties of individuals associated with the regime were torched across the country. Demonstrators converged in Dhaka despite the curfew. Our understanding is that after a meeting with leaders of the security establishment, Prime Minister Sheikh Hasina apparently made the decision to resign. At very short notice, she requested approval to come for the moment to India. We simultaneously received a request for flight clearance from Bangladesh authorities. She arrived yesterday evening in Delhi. The situation in Bangladesh, sir, is still evolving. The Army Chief, General Waqar-uz-Zaman, addressed the nation on 5th August. He spoke about assuming responsibility and constituting an interim government. We are in close and continuous touch with the Indian community in Bangladesh through our diplomatic missions. There are an estimated 19,000 Indian nationals there, of which about 9,000 are students. The bulk of the students, however, have already returned to India in the month of July, and we advise
of the High Commission. హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఇండియా కూటమి. పార్లమెంట్ మకర ద్వారం ముందు ఆందోళనకు దిగిన కూటమి ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు జీవిత వైద్య బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయాలని బీజేపీ నేతలు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాస్తున్నారు.